ఈ వారం భారీ పతనం తర్వాత ఈ రోజు స్టాక్ మార్కెట్ పుంజుకుంది. వారంలో మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 493.08 పాయింట్ల ఎగసి 78,534.67 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 145.55 పాయింట్ల లాభంతో 22,464.95 పాయింట్లకు చేరుకుంది. సెన్సెక్స్ లో చేర్చిన స్టాక్లను పరిశీలిస్తే టాటా స్టీల్, అల్ట్రాక్స్ సెమ్కో, ఎల్టీ, అలాగే టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్ లో మంచి వృద్ధి కనిపిస్తుంది. అదే సమయంలో పడిపోయిన షేర్లలో పవర్ గ్రిడ్, జొమాటో ఉన్నాయి. మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అందువల్ల పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. మార్కెట్ కదలిక విదేశీ పెట్టుబడిదారులపై చాలా ఆధారపడి ఉంటుంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగిస్తే మరొక క్షీణత కనిపించవచ్చు. అదే సమయంలో అమ్మకాలను నిలిపివేస్తే పెరుగుదల తిరిగి రావచ్చు. గత వారం బీఎస్ఈ 30 షేర్ సెన్సెక్స్ 4,091.53 పాయింట్లు లేదా 4.98% పడిపోయింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 1,180.8 పాయింట్ల లేదా 4.76% పతనంలో ముగిసింది. ఇక మార్కెట్ భారీ పతన కారణంగా టాప్ 10 సెన్సెక్స్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ గత వారం 4,95,061 కోట్లు క్షీణించింది. స్టాక్ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ మధ్య టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధిక నష్టాలను చవిచూశాయి. గత వారం జూన్ 2022 తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్లు ఇదే అతిపెద్ద వీక్లీ క్షీణత. యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నుండి పాలసీ ప్రకటనతో వారం ప్రారంభమైంది. ఇది మార్కెట్ సెంటిమెంట్లో మార్పుకు దారితీసింది. ఫెడరల్ రిజర్వ్ 2025లో కేవలం 2 సార్లు వడ్డీ రేట్లను తగ్గించాలని సూచించింది. ఇది మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది.